ఇప్పుడు నిన్నేం చెయ్యాలి? నిన్ను ఏం చెయ్యాలి? ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయి ఈ పాటికే భర్తతో కలిసి ఉండాలి, గర్భవతి అయి ఉండాలి అని చెప్తుంది. దేవుడో రే, ఒకసారి ఆ రూమ్ వైపు చూడు. చూసావు కదా, పారిపో. లేదంటే ఇప్పుడు జ్యోతిష్యం చెప్పు, ఎలా చెప్తావో చూస్తాను. ప్రెసిడెంట్ గారు, అదేంటంటే గర్భవతి అయి ఉండదు, పెళ్లి కూడా అయి ఉండదు. జాతకం చెప్పేది కరెక్టే, తను కన్నె పిల్లే. నేనే ఏదో తప్పుగా మాట్లాడాను. చూసావా, అప్పుడు ఒకటి చెప్పాడు, ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు. జ్యోతిషుడు గారు, ఏంటి మీరు ఇలా మార్చి మార్చి చెప్తున్నారు? మీకేమైనా మెలకనుందా? నలుపు రంగు తుపాకీ. ఏం మాట్లాడుతున్నారు? నలుపు. అయ్యో, ఏం వాగుతున్నాను? నన్ను వదిలేయండి, వదిలేయండి, వదిలేండి. అయ్యో, నన్ను వదిలేండి అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఇక జాతకమే చెప్పను, జ్యోతిషమే చెప్పను. నేను ఇక్కడ ఉండను. నేను వెళ్తున్నానయ్యా. నేను జ్యోతిషమే చెప్పను. ఏమైంది దీనికి? మీ అమ్మా నాన్న ఎందుకిలా దౌర్జన్యం చేస్తున్నారు? దేవి గురించి వాళ్ళెందుకని ఏ నిర్ణయం తీసుకొనివ్వట్లేదేంటి? సీతామహాలక్ష్మి, దేవి అంటే అమ్మకి చెప్పలేనంత ప్రేమ ఉంది. అందువల్లే జ్యోతిష్యం తప్పుగా చెప్పగానే అమ్మకి చెప్పలేనంత కోపం వచ్చింది. అన్యాయంగా తను జ్యోతిష్యుణ్ణి తరిమి కొట్టారు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు సీతామహాలక్ష్మి. అంతా దేవుళ్ళేరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమండి, ఆగండి. మిమ్మల్ని అప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాను. మీ పాటికి మీరు పట్టించుకోకుండా వెళ్తూనే ఉన్నారు. ఓయ్, ఎందుకు నన్ను ఊరికే ఫాలో అవుతున్నావు? మరీ అదిగా వెళ్ళు, లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. జాగ్రత్త. ఏంటి పోలీసులా? ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. వద్దు, వద్దు, ఆగు. ఏంటది? పోలీసులకు పట్టిస్తావా? అవును, మరి ఎందుకు నన్ను ఫాలో చేస్తూ ఇబ్బంది పెడుతున్నావు? ఇంతకు ముందే కదా నీకోసం రౌడీల దగ్గర బాగా దెబ్బలు కూడా తిన్నాను. అదంతా మర్చిపోయి ఇలా జాలి దయ లేకుండా మాట్లాడుతున్నావు. ఇది మరీ బాగుంది. రౌడీలు నన్ను కొట్టడానికి వచ్చారు అంటావా? నువ్వు నీ ఆటోకి డ్యూ డబ్బులు కట్టలేదు, అందువల్ల నీకొచ్చి బాగా కోటింగ్ ఇచ్చారు. అమ్మో, తప్పించుకున్నాను. ఒకవేళ నా గనుక దెబ్బలు తగిలినుంటే అప్పుడు నా పరిస్థితి ఏమయ్యేది? నువ్వు చాలా డేంజరస్ వ్యక్తివి తెలుసా? నీతో సహవాసమే పెట్టుకోకూడదు. నన్ను వదిలే బాబు, నేను వెళ్తాను. ఆగాగు. అయితే ఆ రోజు నైట్ నీ కోసం ఆ రౌడీల దగ్గర దెబ్బలు తిన్నానే, అది నా కోసమేం కాదు. ఆ పిల్ల ఆర్తి కోసం చేశావు. ఆ అమ్మాయి కోసమా? అంతే బాబు, ఇంక పో. ఇలా చూడు, నీ వస్తువు ఒకటి నా దగ్గర ఉంది. అది కావాలా వద్దా? వస్తువా? ఏంటది? నీ కాలు చూపించు, చెప్తాను. ఏయ్, తప్పుగా అనలేదండి. మీ కాలు చూడండి. ఏంటి, నా కాలుకి ఏమైంది ఇప్పుడు? ఒక్క పట్టియే పెట్టుకున్నారు. నా పట్టి కనిపించడం లేదు. అలానా? ఒక్క పట్టి పెట్టుకోవడం ఏదో కొత్త ఫ్యాషన్ ఏమో అనుకున్నాను. ఇది మా నాన్నమ్మకి ఎంతో ఇష్టమైన పట్టి గొలుసు. అది తీయడానికి నాకు మనసు రాలేదు, అపశకునంగా అనిపించింది. ఇంకో పట్టి ఎలాగైనా దొరుకుతుంది అనే నమ్మకంతో దీన్ని కాలు నుంచి తీయకుండా ఉంచాను. అబ్రకదబ్రా, మ్యాజిక్ జరిగింది. మీ నమ్మకం ఫలించింది. మీ ఇంకొక పట్టి పాపాత్ముడా, నీ ఆటో డ్యూ కట్టడం కోసం నువ్వే నా పట్టి గొలుసు కొట్టేశావు కదా, దొంగ మొహోడా, కేడి. హలో హలో, ఏంటి నువ్వేమైనా బంగారు పట్టి పెట్టుకున్నావా? ఇదమ్మి ఆటో డ్యూ కట్టడానికి? అవును, బంగారం పట్టినే పెట్టుకున్నా.
నా పట్టి నీ చేతికి ఎలా వచ్చింది? నేను రౌడీలు తరిమినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆటోలో ఎక్కావు కదా, అప్పుడు పడిపోయి ఉండొచ్చు. కానీ నాకు ఒక డౌట్. ఏంటా డౌట్? ఇది మామూలుగా పడిపోయిందా, లేక నేనే ఇది తిరిగి తీసుకొచ్చి ఇస్తానని ఆ సాకుతో నన్ను మళ్ళీ కలవచ్చని నువ్వే ప్లాన్ చేసి పడేసి వెళ్ళావా? అయ్యో, ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో. ఆ అద్దం కూడా బోర్న ఏడుస్తుంది. అమ్మో, అద్దమేమీ ఏడవట్లేదు. నిన్ను మళ్ళీ కలవడం కోసం నా బంగారు పట్టి వదిలేసుకోవడానికి నువ్వేమి మహేష్ బాబువి కాదులే. నా పట్టి ఇవ్వయ్యా బాబు. ఆటో ఎక్కితేనే పట్టి ఇస్తాను. ఇదిగో నా పట్టి ఇస్తావా లేదా? లేదంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు పేపర్లో టీవీలో నీ పేరు మారుమోగిపోతుంది. ఆటోలో సవారీకి ఎక్కిన అందమైన అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్ అని. అలా అని హెడ్లైన్స్ లో నీ ఫోటోతో సహా న్యూస్ వేస్తారు. నువ్వు చెప్పింది 90% కరెక్ట్. కానీ అందమైన అమ్మాయిని ఏదో అన్నావు చూడు, అదే కొంచెం తేడా కొడుతుంది. అయితే నేను అందంగా లేనా? అందంగా ఉన్నావు, కానీ భయంకరంగా ఉన్నావు. ఓయ్, ఎందుకు నడి రోడ్లో నాతో వాదిస్తున్నావు నువ్వు? ఇప్పుడు పట్టి ఇస్తావా లేదా? నా ఆటో ఎక్కితేనే ఇస్తాను. నాకేం అక్కలేదు, నువ్వే ఉంచుకో. నాకు ఈ ఒక్క పట్టియే చాలే. నిజంగానా? అంతేనా? ఏయ్ పట్టిలమ్మాయి, బాగా ఆలోచించి చెప్పు. నేను బయలుదేరుతున్నాను. ఇది నీకు మీ బామ్మ ప్రేమతో కొనిచ్చిన పట్టి. తర్వాత మిస్ అయిందని బాధపడకూడదు. వచ్చి చేస్తాను. ముందు ఆ పట్టి ఇవ్వు. థ్యాంక్స్. ఎస్. మనసే తలుపే తడుతోందిలా, కనులే మునెడుతోండగా, చీకటిలో చిగురే వేసెనులే వెలుగే, తెలియకనే నిలిచెనులే ఆకాశమే. మనసే తలుపే తడుతోందిలా. హేయ్, హలో. మీ ఏరియా వచ్చిందండి. ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఎప్పుడైనా మీ పేరేంటని చెప్పొచ్చు కదా. హలో, ఏయ్, మీ పేరేంటో చెప్పెళ్ళొచ్చు కదా. హలో, హే పట్టిలమ్మాయి, హే నీ పేరేంటో చెప్పెళ్ళు. వైజాగ్లోనే 2 అతి పెద్ద వ్యాపార కుటుంబాలు ఈ పెళ్లి ద్వారా త్వరలోనే ఒక్కటి కాబోతున్నాయి.